యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలియపరుస్తాను. ప్రశస్తమైన సమయంలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృపను బట్టి దేవుని లేఖనములు ధ్యానించుకోవడానికి మనకిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ సమయంలో 119వ కీర్తన 35వ వచనం నుండి ధ్యానం చేసుకున్నాం. 119వ కీర్తన 35వ వచనం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయము. Make me to go in the path of thy commandments, for therein do I delight. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, the path of God's way, the path of God's doing, and the path of God's commandment, the path of God's word, how he works and how he plans to do things, how he makes his works happen. This is the very most mysterious thing that those who sees things how God works is so unbelievable. God's things and God's works and whatever God does would never be understood by an unbeliever. Why I'm saying unbeliever is not everyone can believe. విశ్వసించు హృదయము వేరు, విశ్వాసి అని పిలువబడడం వేరు. విశ్వాసి అనబడే వ్యక్తి విశ్వాసమును in a daily basis, every day it's a fresh start to believe, not continuing the past one, not prolonging the past one. Your belief and your faith should be renewed day by day. Then only we can be called as a believer. ముందు ఎప్పుడో విశ్వసించిన దానిని పట్టుకొని మనం కొనసాగిపోతూ ఉండడం, అప్పుడెప్పుడో నేను విశ్వసించాను అనడం కాదు. వి షుడ్ బిలీవ్ ఇన్ ఎ డైలీ బేసిస్. అలా ప్రతిరోజు అనుదినపు ప్రాసెస్లో ప్రభునందు విశ్వాసముంచు వ్యక్తి దేవుని కార్యాలను చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. బికాస్ హీఈస్ బిలీవింగ్ న్యూ అగైన్ అండ్ అగైన్. హీఈస్ బిలీవింగ్ న్యూ డే బై డే. ఈ వచనంలో మనం గమనించేది అదే. నీ ఆజ్ఞల జాడను చూచి, దేవుని ఆజ్ఞల జాడ అంటేనే దట్స్ సో వండర్ఫుల్. అండ్ బీయింగ్ ఏబుల్ టు సీ దాట్ పాత్, హౌ గాడ్ వర్క్స్, దేవుని ఆజ్ఞల జాడను చూడటం, దట్ మీన్స్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం అండ్ గ్రహించడం దేవుని ఆజ్ఞల జాడ. Because no one can imagine this is how God works. No one can say this is how God works. Everyone knows that God is possible and God is almighty. He can do anything. He can make everything to happen. He can change everything. He can change everything. He's might enough to do that. He's possible. Nothing is impossible to him. Everyone knows that. But the way how God works and the way how God makes his things happen is only understandable for a person who believes him in a daily basis. ఎందుకనంటే ప్రతి దినము దేవుని యందు క్రొత్తగా విశ్వాసం ఉంచుకుంటాడు కాబట్టి, విశ్వాసం కూడగట్టుకొని సమకూర్చుకుంటాడు కాబట్టి, he tries to put his faith in God freshly. Then he will be able to understand his doings. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. దేవుని మార్గములు, దేవుని
దేవుని జాడలు అవి లోతైన సముద్రంలో కూడా ఉంటాయి. సముద్రంలో ఎవరైనా మార్గం కనిపెడతారా? గాలికి ఆ నీళ్లు కదిలినప్పుడు వి విల్ బి లెడ్ ఆన్. ఆ గాలి మనల్ని నడిపిస్తుంది. సముద్రంలో మార్గములు కనపడవు. నీళ్లు మనకి మార్గాన్ని కనపడనివ్వవు. ఆ నీళ్లు మార్గాలను చెరిపివేస్తూ ఉంటాయి. కానీ 77వ అధ్యాయము 77వ కీర్తన 19వ వచనంలో, "Thy way is in the sea, and thy path in the great waters, and thy footsteps are not known." నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. ఆయన మార్గము, he has a path even in the depths of the seas, where our physical eyes would not understand. బాహ్య నేత్రాలతో మనం చూసినప్పుడు we can't find any way in that sea. పేతురు నీళ్ల మీద నడిచినప్పుడు, is he able to see a road on that sea, on that waters? ఆ నీళ్ల మీద ఏమైనా మార్గం కనపడిందా? No, there is no road. But when he looked at Jesus, ప్రభును చూస్తున్నంత వరకు he could perceive, he could understand, there's a way. I can walk in that. I can put my steps stably. నేను స్టెబుల్గా నా ఫుట్ స్టెప్స్, నా అడుగులు ఆ నీళ్ల మీద పెట్టగలను. He's so confident in that. ఆజ్ఞల జాడ, ఆయన వాక్యపు జాడ, ఆయన మాటల జాడ. But when he looked at the waters and when he looked at the waves, he's not able to find that path again. He forgot that way. అలాంటి సందేహము, అవిశ్వాసం వచ్చినప్పుడు దేవుని జాడ కనపడదు, దేవుని మార్గములు కనపడవు. ప్రభును చూసినంత వరకు ఆ జాడ కనపడింది. ప్రభును చూడకుండా ఆ అలలు, ఆ గాలి, ఆ నీళ్లు కదలాడడం అదంతా చూసినప్పుడు he forgot the way. 77వ కీర్తనలో మోషేని గురించిన మాట, నీ మార్గము సముద్రంలో ఉండెను. మోషేకు తన మార్గం తెలియజేశాడు. నీ మార్గం సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. కానీ 20వ వచనం, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. Thou leddest thy people like a flock by the hand of Moses and Aaron. Remember, God always have a path for us. This physical eyes can't see that way. అగాధమైన సముద్రములో he has a way. ఆయనకు ఒక మార్గం ఉంది. ఎర్ర సముద్రం ఎదుట నిల్చున్నారు ఇశ్రాయేలీలు. ఎక్కడ, ఏ వైపు నుండి వెళ్ళాలి, ఒడ్డునకు చేరాలి అని అంటే ఎనీ పాసిబుల్ వేస్ ఆర్ దేర్. బట్ he created a path there. ఒక మార్గం అక్కడికక్కడ రాజమార్గంను సిద్ధం చేసేసాడు. ఆ జాడను చూచి నేను ఆనందిస్తున్నాను, దాని యందు నన్ను నడువచేయము అని వేడుకుంటున్నాడు దావీదు. ఆ జాడ, నిజంగా నీవు నేను ఆ జాడను చూడగలుగుతున్నామా? దేవుడు క్రియ చేసే జాడ, దేవుడు పని చేసే జాడ, అది మన జీవితానికి ఎంతో అవసరమైనది. వేర్ ఆర్ ఫిజికల్ ఐస్ కెన్ నాట్ అండర్స్టాండ్ థింగ్స్. మన బాహ్య నేత్రాలు, మన దృష్టి గ్రహింపలేని పరిస్థితులలో, అర్థం చేసుకొనలేని పరిస్థితులలో ఆంతర్య నేత్రాలు ఒక మార్గాన్ని కనుగొంటాయి. మన ఆంతర్య నేత్రం ఒక మార్గాన్ని కనుగొంటుంది. కనుగొనాలి, విశ్వసించు వ్యక్తి కనుగొంటాడు. సముద్రంలో మార్గం అండి, సర్వలోకానికి ఒక వింత అది. బట్ దాట్ ఈజ్ అవర్ ప్రొవిడెన్స్. అది మనకి ఇవ్వబడిన అద్భుతమైన భాగ్యం.
సముద్రంలో అలాంటి మార్గం ఉన్నదని ఫరోకు తెలీదు, ఆయన సైన్యానికి తెలీదు. బట్ గాడ్ ప్రిపేర్డ్ అ వే ఫర్ దెమ్. అది ఎప్పుడో సిద్ధపరచబడినది అందామా, అప్పటికప్పుడే సిద్ధపరచబడింది అందామా? రెండిట్లో ఏదైనా దాట్స్ వండర్ఫుల్. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నీ జాడను చూచు నేత్రాలు నాకు ఇవ్వు, అలాంటి దృష్టిని నాకు ఇవ్వు. నేను దాన్ని చూసి ఆనందిస్తాను. నేను ఆనందించున్నట్లుగా నాకు ఆ జాడను తెలియపరచు, నాకు సహాయపడు, దాని యందు నన్ను నడిపించు, నన్ను నడువజేయి, నాకు కృప చూపు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.